తెలంగాణలో మావోయిస్టు పార్టీ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ మీడియా ముందుకు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు రానున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, చుక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి లొంగిపోనున్నారు. వీరితో పాటు మరో 15 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. తెలంగాణలో మావోయిస్టు పార్టీ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ మీడియా ముందుకు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు రానున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, చుక్కారావు అలియాస్ దామోదర్, నున్నె నరసింహారెడ్డి లొంగిపోనున్నారు. వీరితో పాటు మరో 15 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. దీపిగా, అయితే తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినటువంటి కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు తెలంగాణ పోలీసుల అదుపులోకి వచ్చినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం మీద వస్తుంది. అయితే ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మావోయిస్టు పార్టీకి కీలకంగా వ్యవహరించినటువంటి దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి, మల్లారెడ్డి అలియాస్ చుక్కారావు అనే వాళ్ళు మొత్తంగా కూడా దామోదర్ అలియాస్ నూనె నరసింహారెడ్డి సహా పలువురు ప్రముఖ నేతలు పోలీసుల సమక్షంలో లొంగుబాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు మరో 15 మంది మావోయిస్టు కార్యకర్తలు కూడా ఈ రోజు లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మావోయిస్టు కార్యకర్తలు కూడా ఈ రోజు 15 మందితో పాటు వీళ్ళు ప్రముఖులు కూడా లొంగిపోతున్నట్టుగా కూడా సమాచారం ఉన్న నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఈ లొంగుబాటు ప్రక్రియ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే పోలీసులు చేపట్టినటువంటి చర్యల ఫలితంగానే ఈ పరిణామం చోటు చేసుకున్నట్టు కూడా భావిస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబోయేటటువంటి ఏదైతే మీడియా సమావేశం ఉంటుందో ఆ యొక్క మీడియా సమావేశంలో డీజీపీ ఈ యొక్క లొంగుబాటుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే లొంగుబాటు చేసిన నేతల పాత్ర, వారి కార్యకలాపాలు, భవిష్యత్తులో ప్రభుత్వం పునరావాస చర్యల వంటి అంశాలపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమం పైన గణనీయ ప్రభావం చూపుతుందా అన్న దానిపైన కూడా ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. అయితే మరిన్ని వివరాల కొరకైతే అధికార ప్రకటన డీజీపీ చేశారు కాబట్టి మరి కాసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఇటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో March 31 నాటికి మొత్తంగా కూడా మావోయిస్టులందరూ కూడా లొంగిపోవాలి అంటూ కూడా ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టినటువంటి ఈ యొక్క ఏదైతే ఆపరేషన్ కగార్ లో భాగంగానే ఇక మావోయిస్టులు అధిక సంఖ్యలో లొంగిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డెడ్ లైన్ వరకు మొత్తంగా కూడా లొంగిపోయే విధంగా అయితే ఉంటుందని ఇంట్లో చెప్పారు. గతంలో కూడా డీజీపీ చెప్పిన ప్రకారంగా కూడా చూసుకునే కనుక ఇప్పటి వరకు అయితే అనేక మంది మావోయిస్టులు తెలంగాణ ప్రాంత వాసులు కూడా ఇటు రాష్ట్ర జాతీయ స్థాయిలో పనిచేసినటువంటి మావోయిస్టు కార్యక్రమాలు పాల్గొన్న అందువల్ల కూడా లొంగిపోయిన నేపథ్యంలో ఈ డెడ్ లైన్ లో కూడా మొత్తంగా కూడా అందరూ లొంగిపోయే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.
నేడు ఆదిలాబాద్కు మాజీ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. జైల్లో బాల్క సుమన్ను పరామర్శించనున్నారు. క్యాతన్పల్లి అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన బాల్క సుమన్ ప్రస్తుతం ఆదిలాబాద్ జైల్లో ఉన్నారు. బాల్క సుమన్ను ఇవాళ కేటీఆర్ పరామర్శించనున్నారు. మరోవైపు బాల్క సుమన్ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. బాల్క సుమన్ కస్టడీ బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, దీపిక, ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మంత్రి ప్రమాణ స్వీకారం సందర్భం కేతనపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భం కూడా జరిగినటువంటి అల్లర్లలో కూడా ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి బాల్కా సుమన్ పై కూడా పలు కేసులు నమోదైనాయి. ఇక ఈ నేపథ్యంలోనే జైల్లో ఉన్నటువంటి బాల్కా సుమన్ ను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇలా పరామర్శించున్నాడు. హైదరాబాద్ నుంచి నేరుగా కూడా ఆయన ఆదిలాబాద్ చేరుకుని కూడా అక్కడ పరామర్శించి అనంతరం కూడా మీడియా సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఏదైతే సుమన్ కు సంబంధించినటువంటి ఏదైతే పోలీసులు కూడా ఈ కస్టడీని కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్లపై కూడా వాదన జరిగింది. నిన్న పూర్తి స్థాయి వాదన జరిగినప్పటికీ కూడా ఈ రోజు కూడా అది వాదనలు వాయిదా పడ్డాయి. ఈ రోజు కూడా మధ్యాహ్నం కూడా ఏదైతే బాల్క సుమన్ సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ పై కూడా విచారణ కొనసాగే అవకాశం, అంటే వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఇటు వాదనలు జరిగిన నేపథ్యంలో కూడా బెయిల్ పిటిషన్ గత గురువారం కూడా బెయిల్ పిటిషన్ కూడా బాల్క సుమన్ పై కూడా బెయిల్ కావాలంటూ కూడా పిటిషన్ వేయించినటువంటి లాయర్లు కూడా అది కూడా ఇవాళ విచారణ కొనసాగే అవకాశం ఉంది. మొత్తం కూడా ఈ రోజు అయితే బాల్క సుమన్ కు సంబంధించినటువంటి ఏదైతే బెయిల్ విషయం కావచ్చు, కస్టడీకి సంబంధించినటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కూడా ఇదే కేసుకు సంబంధించి కూడా మాజీ ఏదైతే అస్పాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పై కూడా పలు సెక్షన్ల కింద కూడా కేసులు కూడా రామకృష్ణ పోలీసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ గొడవల కారణంగా కూడా అక్కడ ఏదైతే లేడీ కానిస్టేబుల్ కూడా నెట్టివేయడంతో కూడా కింద పడిందంటూ కూడా ఈ పోలీసులు అయితే పలు సెక్షన్ల కింద కూడా ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కూడా కేసులు నమోదు చేసి మొత్తం కూడా ఇప్పటికే జైలు ఉన్నటువంటి బాల్క సుమన్ కావచ్చు మరొక 13 మంది కూడా ఆయనతో పాటు కూడా జైల్లో ఉన్నారు. ఇక మరొకసారి కూడా ఏదైతే ఎమ్మెల్యే కోవలక్ష్మిపై కూడా కేసు నమోదు కావడం అయితే కొంత కలకలం అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ అదే జైల్లో ఉన్నటువంటి బాల్క సుమన్ ను కేటీఆర్ పరామర్శించడం కావచ్చు. ఇక్కడ మంచిర్యాలలో కూడా ఇక్కడ కోర్టులో కూడా వాదనలు ఉన్న నేపథ్యం, అంటే బెయిల్ పిటిషన్ కావచ్చు, అదేవిధంగా కూడా కస్టడీ కొడుతూ పోలీసు ఇచ్చినటువంటి పిటిషన్ పై కూడా ఇవాళ వాదనల నేపథ్యంలో కూడా ఈ ఎపిసోడ్ అంతా కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. నేడు ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డు అంశంపై చర్చ జరగనుంది. ఈరోజు ఏపీ శాసనసభలో 0 అవర్ రద్దు చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చర్చ జరగనుంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12:30కు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ అసెంబ్లీ ప్రారంభమైనటువంటి 10 రోజుల అనంతరం కూడా ఈ టీటీడీ లడ్డు వ్యవహారాన్ని అయితే కనుక అసెంబ్లీ వేదికగా పూర్తి స్థాయిలో సీఎం చంద్రబాబు నాయుడు యొక్క పవర్ ప్రజెంటేషన్ ద్వారా మాట్లాడనున్నారు. ఇప్పటికే ఈ యొక్క టీటీడీ లడ్డు ప్రసాదం సంబంధించి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలన్నింటిని కూడా, అంటే 2019 నుంచి 24 వరకు కూడా ఈ తిరుమలలో ఏ విధంగా జరిగింది, అన్యమత ప్రచారాల దగ్గర నుంచి అదేవిధంగా
దగ్గర నుంచి కూడా ఏ విధంగా ఈ యొక్క గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలపై కూడా ఇది సీఎం చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. అదేవిధంగా 2014-19 వరకు కూడా ఏ డైరీలో తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యిని సరఫరా చేశారు, ఇటువంటి అన్ని అంశాలపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు క్లుప్తంగా మాట్లాడనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్ అయితే కూడా చర్చించడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే నిన్న ఏదైతే మీడియా అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా కూడా ఇటు రేపు మేము తప్పనిసరిగా శాసనసభలో అయితే కనుక ఈ లడ్డు వ్యవహారాన్ని మాట్లాడతాము, ప్రస్తావిస్తాము అంటూ కూడా తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ మేరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా దీనికి సంబంధించి ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలైతే కనుక మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో అంటే ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా టీటీడీకి ఏ విధమైనటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా మతపరమైనటువంటి అంశాలు, అదేవిధంగా మా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఏ విధంగా ముందుకెళ్తున్నాం, ఇటువంటి అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటువైపు శాసనసభలో ఈ యొక్క ఏదైతే ఈ అంశంపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మండలిలో కూడా జరగాలి అంటూ కూడా ఇటు వైసీపీ సభ్యులు అయితే కనుక ఆందోళన చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ లడ్డు వ్యవహారం అనేది కీలకంగా మారనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందాపూర్ హెరిటేజ్ కి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించనున్నారా, ఏంటి సమాధానం చెప్పనున్నారా సీఎం చంద్రబాబు నాయుడు అన్న దానికి అయితే కనుక ఎంతో ఆసక్తికరమైనటువంటి ఈ రోజు సంఘటన అనేది వచ్చేసుకోబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఇందాపూరు అదేవిధంగా హెరిటేజ్ గా ఉన్నటువంటి సంబంధంపై కూడా ఇటు స్పందించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ ఇందాపూరు హెరిటేజ్ కి ఉన్నటువంటి సత్సంబంధాన్ని బయట పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క టాపిక్ ని ఎక్కువగా అయితే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అదే విధంగా ఈ హెరిటేజ్ దీనికి సంబంధించినటువంటి ఇందాపూర్ అంశంపై కూడా ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉద్రిక్తత తలెత్తింది. భూదాన్ భూముల్లో ఆక్రమణ తొలగింపుతో హైటెన్షన్ నెలకొంది. వెలుగుమట్లకు పోలీసులు జేసీబీలతో అధికారులు చేరుకున్నారు. గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చవద్దంటున్న స్థానికులు వేడుకుంటున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఉద్రిక్తత తలెత్తింది. భూదాన్ భూముల్లో ఆక్రమణ తొలగింపుతో హై టెన్షన్ నెలకొంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల వినోద కాలనీకి చెందినటువంటి వెలుగుమట్ల వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే అక్కడ ఇల్లు నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి పేదలపై కూడా అటు అధికారులు తమ వైపు వస్తూ తమ గుర్తులను కూల్చివేస్తున్నారని చెప్పేసి ఆందోళన చేపట్టారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 147, 148, 149లో దాదాపు 62 ఎకరాల 7 గుంటలు అయితే భూమి ఉంది. అయితే భూదాన్ భూమి ఉంది. ఈ విషయంలో 2014లో తమకు 100 గజాల చొప్పున పట్టాలు పొందామని చెప్పేసి అయితే నిరుపేద సంఘాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భూమి ఆక్రమణకు గురవుతుందని భూదాన్ బోర్డు నుంచి కూడా పట్టాలు ఉన్నప్పటికీ తమ రక్షణ కల్పించాలని చెప్పేసి అయితే వారైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇల్లు వేసుకొని ఉంటున్న ప్రజలను ఇళ్లలోని సామాన్లతో సహా కూడా ఈ రోజు ఉదయం అటు పోలీసుల పహారాల మధ్య ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2013లో ఈ భూదాన్ భూమి ఆర్డర్ను పొంది అక్కడ గుడిసెలు వేసుకుంటున్నామని చెప్పేసి అయితే వారంతా చెప్తున్నారు. ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారని, స్థానికంగా మేము ఇక్కడే ఉంటున్నామని చెప్పేసి వారంతా చెప్తున్నారు. తమకు న్యాయం చేసే వరకు ఊరుకునేది లేదంటూ కూడా స్థానికులైతే కొంత ఆందోళన చెందుతున్నారు. గుడిసెలు తొలగించేందుకు అధికారులు కూడా విఫలయత్నాలు చేస్తున్నారు. అటు డోజర్లు, జేసీబీల సహాయంతో కూడా భారీ బందోబస్తు నడుమ కూడా వారందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చావో రేవో అంటూ కూడా స్థానికులు కర్రలు రాళ్లతో పట్టుకుని
జేసీబీ ఏదైతే ఫైర్ ఇంజన్ తో కూడా రెడీగా ఉన్నటువంటి పోలీసులపై కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ భూదాన్ ల్యాండ్ దాదాపు 62.7 పుట్టలు ఉన్నది. ప్రస్తుతం వీళ్ళు గుడిసెలు వేసుకున్నటువంటి 31 ఎకరాల పైచిలకు వీళ్ళు గతంలోనే అటుపాటి పట్టలు కూడా కేటాయించారు. మిగిలిన 32 ఎకరాలు సైతం కూడా కబ్జా చేస్తారామనే నేపథ్యంతోనే మొత్తం తొలగిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రైవేటు రియల్టర్లు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని చెప్పేసి ఇటు బాధితులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెవెన్యూ, మున్సిపల్, పోలీసు, అగ్నిమాపక సిబ్బందితో పాటు అన్ని శాఖల అధికారులు కూడా సిద్ధం చేసినట్టయితే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీరంతా కూడా ఏదైతే మేము పొందినటువంటి భూదాన్ భూమి పట్టాలలో మేము వెళ్ళి వేసుకున్నాం, లేకపోతే ఇటువంటి పరిస్థితి లేదా, అది కూడా కోర్టులో, హైకోర్టులో కూడా భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి పట్టాలపై కూడా హైకోర్టు ప్రస్తుతం విచారణ జరుగుతుందని ప్రభుత్వం తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కౌంటర్ దాఖలు చేసిందని చెప్పేసి ఆఫీసర్లకు వారంతా కూడా వివరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరి భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఇంకా అధికారులు చెప్తున్నప్పుడు ప్రస్తుతం మాత్రం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వారందరూ కూడా ఖాళీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికా రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. రాజమండ్రి కల్తీ పాల ఘటనపై విచారణ కొనసాగుతోంది. శీతలీకరణ యంత్రంలో కూలెట్ ఆయిల్ లీక్తో పాలు కలుషితమైనట్లు అనుమానిస్తున్నారు. పాలలో ఇథిలిన్ గ్లైకాన్ కలిసినట్లు ప్రాథమిక సమాచారం అందింది. పాల నమూనాలు అధికారులు ల్యాబ్కు పంపించారు. ఇవాళ ల్యాబ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రైట్కి ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పాలు ఏ విధంగా కలుషితమయ్యాయని అధికారులు భావిస్తున్నారు? దీపిక, రాజమండ్రి నగరంలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనపై జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో 4 వ్యక్తులు మృతి చెందారు. జిల్లా కలెక్టర్ తీపి చేకూరి, అదేవిధంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రెస్ మీట్లు కూడా నిర్వహించిన సంఘటన అయితే ఇక్కడ చోటు చేసుకుంది. ప్రాథమిక విచారణలో ఈ 4 మరణాలకు కల్తీ పాలే కారణమంటూ కలెక్టర్ తెలియజేశారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని పాలను, పెరుగును, నీటి నమూనాలను ఇప్పటికే సేకరించారు. అదేవిధంగా పశువులను, అక్కడ కల్తీ పాలు సేవించిన వారి యొక్క రక్త నమూనాలను కూడా సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్లకు అయితే పంపడం జరిగింది. రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో ఇప్పటికే మంచి రాధాకృష్ణ, యాల శాస్త్రగిరిరావు, కాడి కృష్ణవేణి, నాగరత్నం అనే వారు ప్రాణాలు కోల్పోగా 2 చిన్నారులు ప్రస్తుతం వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణను వేగవంతం చేశారు. కల్తీ పాలు విక్రయించిన బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు శాస్త్ర స్థాయిలో ఆధారాలు సేకరిస్తున్నారు. పాలు కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయ్యిందని సంబంధిత వ్యక్తి కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డైరీ ఓనర్ గణేష్ గా పోలీసులు గుర్తించి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతనిపై ఇప్పటికే దర్యాప్తు వేగవంతం చేశారు. మొత్తం 106 కుటుంబాలకు ఈ పాల వ్యాపారి పాలు సరఫరా చేసినట్లు గుర్తించామని, వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా సురక్షితంగా ఉంచేందుకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. అనుమతులు లేకుండా పాల డైరీ నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పాలలో యూరియా గాని, ఎన్నిగర్, అదేవిధంగా హలో ప్రతాప్, రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ.
నేడు ఢిల్లీలో ఎన్నికల అధికారులు భేటీ కానున్నారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర అధికారుల రౌండ్ టేబుల్ సమావేశం కానున్నారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితా, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఎన్నికల ప్రక్రియలను బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. నేడు ఢిల్లీలో ఎన్నికల అధికారులు భేటీ కానున్నారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన కేంద్ర రాష్ట్ర అధికారుల రౌండ్ టేబుల్ సమావేశం కానున్నారు. ఈవీఎంలు, ఓటర్ల జాబితా, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఎన్నికల ప్రక్రియలను బలోపేతం చేయడంపై చర్చించనున్నారు. నేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నేడు ఢిల్లీలో ఎన్నికల అధికారులు భేటీ కానున్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అధ్యక్షతన ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం కానుంది. ఇక ఈ సమావేశంలో రాష్ట్రాలకు చెందినటువంటి అన్ని ఎలక్షన్ కమిషన్ అధికారులతో పాటు ఇతర సిబ్బంది కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ప్రధానంగా ఈవీఎం మిషన్లు, ఓటర్ల జాబితా, సాంకేతిక పరిజ్ఞానం దీని విషయాలపై కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివరించే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియ బలోపేతం చేయడం కోసం ఈ యొక్క సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రానున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే కాలంలో చేపడుతున్నటువంటి ఎలక్షన్ సంబంధించిన అన్ని అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత, దాదాపు 25 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. 1999 సంవత్సరంలో చివరి సమావేశం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2026 ఇప్పుడే ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు, అలాగే సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సమావేశంలో హాజరు కానున్నారు. ప్రస్తుతం ఈ రోజు మరి కాసేపులోనే ఢిల్లీలో ఈ యొక్క సమావేశం ఎలక్షన్ కమిషనర్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈవీఎంలు బలమైన నిర్మాణం, అదేవిధంగా పారదర్శకత ఉండాలి, అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగించుకొని ఓటర్ల జాబితా ఏ విధంగా తొలగించాలి, చనిపోయినటువంటి ఓటును మనకి ఏ విధంగా తొలగించాలి, కొత్త ఓటర్లని జాబితా ఏ రకంగా నమోదు ప్రక్రియ ప్రారంభించాలి, ఇవన్నీ కూడా డిజిటల్ ప్లాట్ఫామ్కి ఏ రకంగా తీసుకురావాలి, ఇలాంటి అన్ని అంశాలపై కూడా ఈ రోజు సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.